ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అని కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు భావించాయని, అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాయి అంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి జరిగింది, కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. నారా చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఇక అభివృద్ధి పదంలో నడవబోతోంది అని కొన్ని కార్పొరేట్ సంస్థలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు భావించాయని, అందులో భాగంగానే ఆ కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. చాలా కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టబోతున్నాయి అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు గుప్పుమంటూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3rd వీక్ 3 వారాలు అవుతుంది సుమారుగా. అయితే ఆయన కొత్తగా తాను ఎఫిషియెంట్ని, తాను కార్పొరేట్లకు ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా ఆయనకు ఒక బ్రాండ్ నేమ్ ఉంది. అవును. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో హైటెక్ ముఖ్యమంత్రిగా ఆయనకి పేరు ఉండేది. ఆ తర్వాత విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ విధంగా అక్కడ మల్టీనేషనల్ కంపెనీని, ఐటీ సెక్టార్ని ఏ విధంగా డెవలప్ చేశారు అనేది మనం చూసాం. అప్పుడే బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ అయింది. అసలు చంద్రబాబు నాయుడే ఒక బ్రాండ్. ఆయన్ని చూసే పెట్టుబడులు వస్తాయి అనేది చాలా మందిలో ఉండేటువంటి ఒక భావన. అయితే ఇప్పుడు తాజాగా 2024 ఎన్నికల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం దగ్గర నుంచి కొంచెం అబ్జర్వ్ చేస్తే, అమరావతిలో బెంజీ, జాగ్వారు ఇలాంటి కంపెనీలు వాటికై అవే వచ్చాయి. సరే, అంతకుముందు బెంజ్ అంటే అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బెంజీ ఒక షోరూమ్ పెట్టారు అక్కడ. అవును. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని తీసేశారు. సేమ్ ఇప్పుడు కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి కూడా ఒకంత భయపడుతున్నట్లుగా, అంటే మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం కనుక మారితే మన పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేందుకు కొన్ని కంపెనీలు ఆలోచిస్తున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు వెనకాడుతున్నాయా అంటే ఏం చెప్తారు? ఒకటి, పెట్టుబడిదారుడు ఎప్పుడు కూడా ఒక దీర్ఘకాలికమైన ఆలోచనతో వస్తాడు. వచ్చి స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయా లేదనేది అబ్జర్వ్ చేసుకుంటాడు. ఏ బిజినెస్ మ్యాన్ అయినా, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా లాభాల కోసం వస్తాడు తప్పితే చంద్రబాబు నాయుడు ప్రేమ లేదా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో రాడు. అవును. చంద్రబాబు నాయుడు కనుక ఉంటే కనుక బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి, రాయితీలు ఎక్కువ వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో వస్తారు. ఒక భరోసా ఉంటుంది, స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది అనేటువంటిది ఒకటి వాళ్ళ అభిప్రాయం. అందుకే చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు లైక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జాగ్వార్ కంపెనీ వచ్చింది అని అంటే, ఈ స్పాన్ ఆఫ్ 3 వీక్స్లో నీకు జాగ్వార్ కంపెనీ వచ్చింది అని అంటే అది ఒక పెద్ద టాక్ గా ఇప్పుడు అమరావతిలో వినిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. దీనికి తగ్గట్టు యూరోప్ కంట్రీస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి కొంతమంది విదేశీ ప్రముఖులు వచ్చి చూస్తున్నట్టు మనం గత వారం రోజుల నుంచి న్యూస్ వస్తుంది పత్రికల్లో గమనిస్తే కనుక. ఎందుకు వస్తున్నారు యూరోప్ కంట్రీస్ నుంచి, అలాగే ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా వీళ్ళందరూ ఎందుకు వస్తూ ఉన్నారు అని అంటే, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు చూసి వెళ్ళటానికి. ఏదైతే ఇందాక మెన్షన్ చేసావో 2029 ఎన్నికల్లో మళ్ళా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వస్తారా అనేటువంటి సందేహం కూడా కొంతమందికి లేకపోలేదు. అందుకే చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 2029లో కూడా మళ్ళీ మనమే వస్తాము అనేది డే 1 నుంచే ఆయన ప్రారంభించాడు. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి ప్రచారాన్ని డే 1 నుంచి తీసుకెళ్ళలేదు. ఆయన ఎప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే, రాజకీయాలు అనేది ఎన్నికల వరకే, ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన ఉంటారు. కానీ ఈసారి దానికి భిన్నంగా ఆయన రాజకీయ శైలి కనిపిస్తుంది. ప్లస్ ఇంకొక మాట కూడా అన్నాడు, నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు, నేను ఈసారి పొలిటీషియన్ లాగా ఉంటాను అని చెప్పి కూడా అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే అతను రాడు, ఇక అతను రాజకీయపరమైనటువంటి జీవితం సమాప్తమైంది అని చెప్పేటువంటి ప్రయత్నం, దాన్ని బలంగా సమాజంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. దానికి కారణం ఏంటంటే, కొంతమందికి సందేహాలు ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు పెట్టుబడులు పెడితే కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ఏమవుతుందో 5 years తర్వాత అనేటువంటి సందేహాలు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఇది ఒక భాగం అయితే, నీకు 50,000 కోట్ల రూపాయలతో ఒక భారీ ప్రాజెక్ట్ కూడా వచ్చింది, BPCL రిఫైనరీ
ప్రాజెక్ట్ అనేది వచ్చింది. 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా కొన్ని వార్తలు మనం చూసాం. మనకు కూడా సమాచారం అంత ఉంది. దాంతోపాటుగా కొన్ని భారీగా పెట్టుబడులు రాబోతున్నట్లుగా కొన్ని కార్పొరేట్ సంస్థలు, అంటే ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కంపెనీలతో పాటుగా యుఎస్ బేస్డ్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. టెస్లా రాబోతుంది అన్నట్లు కూడా కొంత సమాచారం కూడా అందుతూ ఉంది. దీనిలో వాస్తవం ఉందంటారు? సో టెస్లానే కాదు, అనేక కంపెనీలు రావడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏంటి? ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారా లేదా? 20 లక్షల ఉద్యోగాలు రావాలని అంటే నీకు ఆ పెట్టుబడులు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, అప్పుడే కదా ఉపాధి వచ్చేది. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి లోకేష్ కూడా హామీ ఇచ్చారు. ఆ మేరకు వాళ్ళకు బ్లూ ప్రింట్ ఉంది కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇన్ కేసు అది కనుక చేయలేదనుకో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం అన్నారు. మద్య నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానని చెప్పి 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అప్పుడు గెలిచిన తర్వాత 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతాను, మద్య నిషేధం చేసే అన్నాడు. నువ్వు చెయ్యలేదు, ఓడిచ్చారు. అలానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కదా వీళ్ళు. పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని వీళ్ళందరూ చెప్పారు కదా. సో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా కంపెనీలు రావాలి. టెస్లానే కాదు, ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా, జాగ్వార్ కానీ, బెంజ్ కానీ, ఇలాంటివన్నీ కంపెనీలు వచ్చేస్తూ ఉన్నాయి, యూనివర్సిటీలు వచ్చేస్తున్నాయి. అలాగే జాతీయ సంస్థలు కొన్ని రావాలి, బైఫర్కేషన్ చట్టంలో ఉన్నటువంటి జాతీయ సంస్థ, వాటన్నిటిని కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఢిల్లీ కూడా వెళ్తున్నారు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన చేసిన ప్రయత్నం అదే. 2014 నుంచి 19 వరకు ఆయన సీఎంగా ఉన్నటువంటి రోజుల్లో అనేకమైనటువంటి జాతీయ సంస్థలు తీసుకొచ్చారు. ఎయిమ్స్ లాంటి ఆసుపత్రిని కూడా తీసుకొచ్చారు. అది కేవలం చంద్రబాబు నాయుడుకే సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టగలిగారు ఎయిమ్స్ కానీ. ఎయిమ్స్ తో పాటు దాదాపు 150 జాతీయ సంస్థలు అనేకం వచ్చినాయి. అవును. సో కాబట్టి ఈసారి మిగిలిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంతో పాటు నీకు ఐటీ సెక్టార్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కంపెనీలన్నీ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణం నుంచే అబ్జర్వ్ చేస్తే అక్కడ మొత్తం పనులు వేగవంతం అయ్యాయి. అవును. మొత్తం ఏదైతే సిఆర్డీఏ పరిధి ఉందో, కోర్ క్యాపిటల్ ఉందో, ఆ కోర్ క్యాపిటల్ ఏరియాలో మొత్తం కంప్లీట్ గా డెవలప్మెంట్ జరుగుతుంది. చాలా వేగంగా కంప్లీట్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయేటప్పుడు అర్ధరాత్రి వేళకు కూడా లైట్లతోటి పనులు జరుగుతూ ఉండేవి. అర్ధరాత్రి వేళ కూడా తెల్లారుజాలు జరుగుతుండేవి, రేత్రి పగలు జరుగుతూ ఉండేవి అమరావతి భవన నిర్మాణానికి సంబంధించి. 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఓడిపోయారో ఆ రోజు నుంచి అది ఒక శ్మశానంగా, లేకపోతే ఒక అడవిగా, లేకపోతే రకరకాలుగా మారిపోయింది. ముళ్ళ చెట్లు పెరిగిపోయి వాళ్ళు శ్మశానం అన్నారు కదా, వైసీపీ వాళ్ళు అన్నారు కదా అదొక శ్మశానం అని. ఇప్పుడు మళ్ళా ఏంటి, ఆ రోజున ఏదైతే సిఆర్డీఏ ఒప్పందాలు కుదుర్చుకుందో సింగపూర్ కన్సార్డియం తోటి, ఆ కన్సార్డియం ఇచ్చినటువంటి డిజైన్ మేరకు మళ్ళీ అమరావతి రాజధాని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. ఓకే. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సో అది సాధ్యమా కాదంటే విడతల వారీగా దాన్ని ఫిలప్ చేయాలి. 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. విడతల వారీగా 3 విడతల్లో దాన్ని కంప్లీట్ చేయాలి. మొదటి విడతలో 40,000 కోట్ల రూపాయలు విడుదల చేసేటువంటి ప్లాన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో కాబట్టి నెక్స్ట్ 5 years కల్లా, ఈయన 2024 కల్లా కూడా అమరావతి రాజధాని అనేది ప్రాథమికమైనటువంటి ఒక షేప్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అదొక భాగం అయితే, రెండో భాగం ఏంటి, వీలున్న ఎక్కువ కంపెనీలని ఆహ్వానించడం, తీసుకురావడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి మరింత సరళతరం చేయడం, ఇవన్నీ చేసి నీకు మొత్తం కంపెనీలు రాబట్టేటువంటి ప్రయత్నం. ఇప్పటికే ఆల్రెడీ ఆయన ఏం చెప్పారు, వరల్డ్ వైడ్గా ఉండేటువంటి కార్పొరేట్ సంస్థలు ఏమున్నాయి, టాప్ 200 కంపెనీస్ ఏమున్నాయి, వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేసి అమరావతికి ఆహ్వానించండి అని చెప్పి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వింగ్ని కూడా ఏర్పాటు చేసి ఎంబీఏలో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఐఎస్బిలో చదివేటువంటి ఎంబీఏ స్టూడెంట్స్ని కొంతమందిని ఎంపిక చేసి అక్కడికి తీసుకెళ్లి దాని మీద స్టడీ చేపిస్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు కనుక ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైతే వారికి ఎటువంటి రాయితీలు ఇవ్వబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే? అది చాలా క్లియర్ గా ఉంది కదా. ఆల్రెడీ ఇంతకు ముందే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆయన చట్టంలో పెట్టమన్నాడు, దాన్ని చట్టంలో పెట్టలేదు, కానీ రాయితీలు ఇస్తామని చెప్పి చెప్పారు. ఆ రాయితీలు ఖచ్చితంగా ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచే ఇస్తారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంత ఇవ్వలేకపోయినప్పటికీ కూడా కంపెనీలు అటాక్ చేయడానికి ఖచ్చితంగా ఈ రాయితీలు ఇస్తారు. ఎటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది వారి కోసం? మొత్తం ఒక వింగ్ పెడుతున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ చేయలేనటువంటి పని ఏంటంటే దీనికి ఒక విభాగాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే రూరల్ డెవలప్మెంట్ ఉందో, లేదంటే పంచాయతీరాజ్ ఉందో, లేదంటే వైద్య ఆరోగ్య శాఖ ఉందో, అలానే ఈ కార్పొరేట్కి సంబంధించి కార్పొరేట్ కంపెనీలు రాబట్టుకునేందుకు, ఆకర్షించేందుకు ఒక సపరేట్ విభాగాన్ని ఒక దాన్ని పెట్టి, ఆ విభాగంలో మొత్తం ఈ ఎంబీఏ క్యాండిడేట్స్ ఎవరైతే టాప్ యూనివర్సిటీలో ఉంది, ఇప్పుడు వరల్డ్లో
పేరెనిక్ గన్ యూనివర్సిటీ ISB మన హైదరాబాద్. Hmm. సో ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ని అక్కడ తీసుకెళ్ళి వరల్డ్ వైడ్ టాప్ 200 కంపెనీస్ ఏమున్నాయి అవన్నీ కూడా అమరావతిలో ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ స్టడీ చేస్తున్నారు. Hmm. దానికి లోకేష్ని హెడ్గా చేసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. Hmm. సో ఇలా ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టి పెట్టుబడులు ఆకర్షించడం అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. Hmm. ఆల్రెడీ వచ్చేటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో చంద్రబాబు నాయుడుకి అనేక పరిచయాలు ఉన్నాయి. Hmm. ఆయన సామర్థ్యాన్ని, ఆయన స్నేహాన్ని, పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి వాళ్ళు బిజినెస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీలు కూడా ఇంతకుముందు ఆడ విట్ ఉంది, తర్వాత మాతా అమృతమయ్య ఏదో ఉంది, అది చూసి మిగతావి కూడా వచ్చేస్తున్నాయి. సో అక్కడ టోటల్గా ఏంటంటే అమరావతిలో ఇప్పుడు మళ్ళా 2014 పూర్వం ఏ విధంగా అయితే 2019కి పూర్వం ఏ విధంగా అయితే అక్కడ నిర్మాణాలు అవన్నీ కనిపిస్తున్నాయి, అలాంటి వాతావరణం కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజులన్నీ కూడా అమరావతికి గుడ్ డేస్ అనేటువంటి ఒక అక్కడ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని చూసి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కంపెనీలు వచ్చేస్తాయి. స్టార్టప్ కంపెనీలు కూడా చాలా రాబోతున్నాయి. మొత్తం వస్తాయి. కార్పొరేట్ వచ్చినప్పుడు స్టార్టప్ కూడా వచ్చేస్తాయి కదా, ఆక్సిలరీ కంపెనీలు అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో టోటల్గా ఏంటంటే అది ఒక హబ్గా అది ఒక నిజంగానే చంద్రబాబు నాయుడు 2029కి ఇండియాలో నెంబర్ 1, 2047 కల్లా వరల్డ్ నెంబర్ 1 చేయాలనుకుంటున్నాడు ఆయన టార్గెట్. సో ఆ విజన్ ఎవరు చెరపలేరు. ఆయన ఒకసారి విజన్ వేసాడంటే ఇంకా అది ఎవరు చెరపలేరు. ఇప్పుడు 2020 విజన్ 25 సంవత్సరాల క్రితం తెలంగాణ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వేశారు. ఇప్పుడు తెలంగాణ ఆ ఫలితాలను చూస్తుంది కదా. సేమ్ ఆ విజన్ ఆయన ఒకసారి విజన్ వేశారంటే ఆ విజన్ చెరిపేసే పరిస్థితి లేదు. అది ఆల్రెడీ ఫౌండేషన్ పడుతుంది, స్పీడ్గా వెళ్తుంది. అందుకే కంపెనీలు